చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఇవన్నీ వదిలేసి మీ ఇష్టానికి టైం వేస్ట్ దంచుడు ప్రోగ్రాం పెట్టారు. మీరు చెప్పిన పద్ధతులన్నీ కొత్తగా పెళ్లి చేసుకునే వారికి అప్లై అవుతాయి, కానీ దోషం పోవడానికి జరుపుకుంటున్న ఈ పెళ్లికి కాదు. పైగా ఈ పెళ్లి ఆడపిల్లవారి ఇంట్లో జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా నలుగు పెట్టి పసుపు పూసి మంగళ స్నానం చేసిన తర్వాత వధూవరులు ఇద్దరూ గౌరీ పూజ చేసి అందరి ఆశీర్వాదం తీసుకోవాలి. అలా అయితేనే దోష పరిహారం జరుగుతుందని మా ఆచారం చెప్తుంది. అయినా దోషమొచ్చింది కూడా మీ మేనల్లుడు కళ్యాణ్ గారికి. తనకెలాంటి ప్రమాదం రాకుండా ఉండాలని ఈ పద్ధతిలో పెళ్లి జరిపిస్తున్నాం. లేదంటే మీరు చెప్పిన పద్ధతిలోనే జరుగుతుండేది. కళ్యాణ్ బాగు కోసం ఈ పద్ధతిలో చేస్తున్నారు కాబట్టి నేను కూడా ఏమీ అనలేని పరిస్థితి వచ్చింది. లేదంటే ఓ ఆట ఆడుకునేదాన్ని. అయినా సరే, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నా మాటే నెగ్గేలా జాగ్రత్త పడాలి. మాటకి మాట సమాధానం చెప్పి నోరు మోయించే ప్రయత్నం చేస్తున్నావు. దీన్ని బట్టి మీ పెద్దవాళ్ల పెంపకం ఎలా ఉందో అర్థమవుతోంది. క్లాస్ తీసుకుని నువ్వు అలసిపోలేదేమో. నీ లెక్చర్ విని నేను అలసిపోయాను. ఫ్రెష్ అప్ అయి వస్తాను. వెళ్ళి టిఫిన్ రెడీ చెయ్యి. పిన్ని వాళ్ళ మొహం చూసి సైలెంట్గా ఉంటున్నాను. లేదంటే తగిన పనిష్మెంట్ ఇచ్చి ఇక్కడ నుంచి పరిగెత్తిపోయేలా చేసి ఉండేదాన్ని. తను నాకు టిఫిన్ వడ్డించి వచ్చేసరికి లేట్ అవుతుంది. నువ్విక్కడ సైలెంట్గా ఉండి ఏం చేస్తావు? కీర్తి చేసే పని నువ్వు చెయ్యి. ఆ పసుపు కొమ్ములు దంచు. నేను కడుపుతో ఉన్నాను. బాడీకి ఇబ్బంది కలిగించే పనులు ఏమీ చేయొద్దని డాక్టర్ గారు చెప్పారు. కానీ ఉండబట్టలేక ఏదో హెల్ప్ చేసినట్టు ఉంటుందని ఇక్కడ కూర్చున్నానంతే. నువ్వు ఏమైనా మిలీనీర్ ఫ్యామిలీ నుంచి వచ్చావా? మరి ఇంత సుకుమారంగా ఏ పని చేయకుండా ఉంటాను అంటే ఎలా? మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని నాకు తెలుసండి. డాక్టర్ గారు చెప్పారు కదా అని ఆగిపోయాను. ఈ జనరేషన్ ఆడపిల్లలు ఏదో కొద్దిగా చదివిన డాక్టర్ మాటే వింటారు, కానీ ఆల్రెడీ బిడ్డలు కన్న తల్లులు చెప్తే మాత్రం మీ చెవులకి ఎక్కవు. నడుము వంచి పని చేస్తే నార్మల్ డెలివరీ అవుతుంది. ఈ సీక్రెట్ తెలుసా నీకు? ఇలా ఏ పని చేయకుండా రిలాక్స్డ్గా ఉంటే లక్షలు పోసి మరీ సర్జరీ చేయించుకోవాల్సి వస్తుంది. అది నీ వల్ల అవుతుందా? జీవితం చూసిన దాన్ని నేను చెప్తున్నాను. వంగి పని చెయ్యి. అది నీకు నీ బిడ్డకి మంచిది. నీ బిడ్డకి మంచి జరుగుతుంది అంటే నువ్వు పని చేయవా? ఇలాగే సైలెంట్గా ఉంటావా? దంచు దంచు. అయ్యో అత్తయ్య, ఏంటిది? నువ్వేమైనా ఒట్టి మనిషి అనుకుంటున్నావా? ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేస్తే కడుపులో ఉన్న బిడ్డకి ఎంత ప్రమాదమో తెలుసా?
అసలు ఈ పని చేయమని నీకెవరు చెప్పారు? వదినా దీప, కీర్తి, నీకు కొంచెమైనా బుద్ధుందా? దీపకి పని వదిలేసి నువ్వెందుకు పక్కకెళ్ళావు? తను కడుపుతో ఉందని తెలుసు కదా నీకు. బుద్ధున్న వాళ్ళెవరైనా గర్భవతులతో ఇలాంటి పనులు చేయిస్తారా? పద దీప, నువ్వు రెస్ట్ తీసుకుందో గానీ రా. టిఫిన్ రెడీగా ఉంది, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. రాత్రంతా నన్ను కొట్టడమే కాకుండా నా ఇంట్లోనే ఉండి ఎంత ధైర్యం రా నీకు? చెల్లితో సారీ చెప్పించడం ఏంట్రా చండాలపై ఎదవా? నిన్ను చావగొట్టిన తప్పులేదురా. అమ్మో, వీడికి ఇంకో ఛాన్స్ ఇవ్వకూడదు. Let's go! Let's go! Ratata 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 town. Ratata 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 town. Let's go! దౌడ మీద ఇస్తే షాట్ నోట్లో ఉన్న పళ్ళు అన్ని రాలిపోతాయి. కడుపులో మొత్తం చూరా చూరా చేస్తా పెంచ ఫ్రూట్ షాట్ తెచ్చిపోతాయి. ఈడున్నాడా పోయాడా? పాపి చిరాయి ఉన్నట్టు వీడు ఇంకా పోలేదు. అమ్మో, వీడు స్పృహలోకి రాకముందే వీడిని ఇక్కడి నుంచి పార్సల్ చేసేయాలి. ఈ అడ్డగాడిదని ఇలాగే తీసుకెళ్తే అందరికీ డౌట్ వచ్చి పెద్ద రచ్చ అయిపోద్ది. పైగా వీడి చేతిలో నేనే తనులు తిన్నానని తెలిసిపోయి నా పరువైపోద్ది. కరెక్ట్. జీవన తరంగాలు ఇవే ఇవే జీవన తరంగాలు జీవన తరంగాలు. దయచేసి నీ నోటి వెంట అలాంటి మాటలు రానివ్వకండి అత్తయ్య. చాలే ఆపరా. ఇలాంటి రోగిష్టి దాన్ని పెళ్లి చేసుకుంటే రేపు మీకు రోగిష్టులు పుట్టరన్న గ్యారెంటీ ఏంటి? నేలను బట్టే విత్తనం మొలకెత్తుతుంది. ఆ మొక్క మీదనే అదిచ్చే ఫలం భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు నేనన్నదే జరిగితే నువ్వు తండ్రిగా భరిస్తావేమో గాని నిన్ను పెంచిన దానిగా నేను గుండె పగిలి చస్తాన్రా. ఆపండి పిన్ని గారు. మీకు మీరు ఏదేదో ఊహించుకొని అర్థం పర్థం లేని మాటలు మాట్లాడకండి. నేనేమైనా పాగల్దాన్ అనుకున్నావా నోటికొచ్చినట్టు మాట్లాడడానికి? నేను అన్న ప్రతి మాటలో అర్థం ఉంది, అంతకు మించిన నిజం ఉంది. కాదని ఆ డాక్టర్ని చెప్పమను. మీ
జనరేషన్లో ఉన్న డాక్టర్లు వేరు, అప్పుడు ట్రీట్మెంట్ వేరు. ఇప్పుడు మెడికల్ ఫీల్డ్లో వచ్చిన డెవలప్మెంట్స్ వేరు. ఇంపాసిబుల్ అనుకున్న ఎన్నో కేసెస్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసే డాక్టర్స్ ఇప్పుడున్నారు. అలాంటి టెక్నాలజీ అందుబాటులో ఉంది. కాబట్టి నా హెల్త్ విషయంలో 10% జరిగిన దాన్ని దృష్టిలో పెట్టుకుని 90% నెగిటివ్ జరుగుతుందని అంచనా వేయటం కరెక్ట్ కాదు. అందుకే చెప్తున్నాను, అనవసర భయాలు సృష్టించి అందరినీ బాధ పెట్టకండి. ఒక బిడ్డకి తల్లి కాలేనప్పుడు ఆడదానిగా పుట్టి వ్యర్థం. నువ్వు ఎంత పెద్ద కమిషనర్ అయితే ఎవరికి గొప్ప? నీ బాసిజం నీ ఇంట్లో వాళ్ళ మీద, నీ కింది ఎంప్లాయీస్ మీద చూపించుకో, నా మీద కాదు. సంజే, నేను కళ్యాణ్ మేనత్తని అన్న విషయం మర్చిపోకు. నేను తన తరఫున పెద్ద దిక్కుని మాత్రమే కాదు, తన తరపున అన్ని విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు నాకుంది. దేవిక మీ గౌరవాన్ని కించపరచాలని మాట్లాడలేదమ్మా. తనలో ఉన్న భయం, ఆవేదన అలా మాట్లాడేలా చేసిందంతే. ఏమీ అనుకోకండి, ముందు పెళ్లి జరగనివ్వండి. పెళ్లి జరగనివ్వండి అని అడగడం కాదు, ఇలాంటి విషయాలు ముందే చెప్పకుండా దాచి మోసం చేశారు మీరందరూ. ఇది తప్పు కాదా? ఇదేనా సిన్సియర్ ఆఫీసర్ చూపించే నిజాయితీ? బోల్ దేవికా, బోల్. అత్తయ్య, ఈ విషయంలో ఎవరిని నిందించాల్సిన పనిలేదు. ఇందులో దేవిక చేసిన మోసం, తప్పు ఇలాంటివేం లేవు. తప్పు ఏమైనా ఉంటే అది నాదే. నా వల్లే దేవికకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. దయచేసి తనని ఇంకేం అనుకో ప్లీజ్. ఎంతకన్నా నేను మీకు చెప్పలేను అత్తయ్య, అర్థం చేసుకోండి. ఇలా మాట్లాడతావేంటి కళ్యాణ్? తప్పు చేశాక కూడా నిలదీయకుండా మౌనంగా ఉండాలి అంటే నా పెద్దరికం ఒప్పుకోదు. నా మాటకి నువ్వే అడ్డుపడుతూ ఉంటే, ముందరి కాళ్లకు బంధం వేస్తూ ఉంటే ఇక నా గోడు ఎవరితో చెప్పుకోను కళ్యాణ్. అంతా నీ ఇష్ట ప్రకారమే చేసుకుంటున్నావు. ఇక నాతో నీకేం పని? ఏమైనా చేసుకో, నీకు నేను ఏది అడ్డు చెప్పను. పేరుకే పెత్తనం ఇచ్చావు గాని అసలైన పెత్తనము అంతా నీ భార్య వాళ్ళ చేతుల్లోనే పెట్టేశావు. సారీ దేవిక, మా మేనత్త తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. మనిద్దరి మధ్య జరిగిన విషయాలు ఏవి మా మేనత్త దగ్గర చెప్పలేదు. అందుకే నీ హెల్త్ విషయం తెలిసేసరికి సడన్గా అలా రియాక్ట్ అయింది. ప్లీజ్ మనసులో ఏం పెట్టుకోకు. జరిగిన దాంట్లో నువ్వు కూడా మాలానే బాధపడ్డావు. ఆవిడన్న మాటలకి నువ్వు క్షమాపణ చెప్పడం దేనికి బాబు? మీ అత్తయ్య స్థానంలో నేనున్నా ఇలాగే మాట్లాడేదాన్ని. దేవికి హెల్త్ విషయం ఎప్పటికైనా అందరికీ తెలియాల్సిందే గాని దాచాల్సింది కాదు. ఈ విషయాన్ని మీ మేనత్త అర్థం చేసుకోగలిగితే అందరికీ సంతోషమే. కాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి మాత్రం ఆగేలా చెయ్యొద్దు. 100% ఈ పెళ్లి జరిగే తీరుతుంది అత్తయ్య, ఇందులో ఎలాంటి సందేహం పెట్టుకోవద్దు. కీర్తి, పెళ్లికొచ్చే మీ బంధువులకి కాల్ చేసి ఎక్కడి దాకా వచ్చారో కనుక్కో. అలాగే పంతులు గారికి కాల్ చేసి ఏ టైంకి వస్తారో ఫాలోఅప్ చెయ్యి. అలాగే. సారీ డాక్టర్, అనుకోకుండా మీ ముందు ఈ డిస్కషన్ జరిగింది. ఇవేవి పట్టించుకోవద్దు. అక్క, డాక్టర్ గారిని దీపగదిలోకి తీసుకెళ్ళు. పదండి.
నీకెంత ధైర్యం ఉంటే తప్ప తాగి అర్ధరాత్రి నా ఇంట్లోకి దూరి అప్పు వసూలు చేయాలని చూస్తావురా? నీలాంటి అడ్డగాడిదికి ఇలాంటి శిక్ష పడాలి. ఇలాంటి చెత్త కుప్పల్లోనే పడి దిక్కులేని చావు చావాలరా నువ్వు. ఎన్నోసార్లు నేను ప్యాకాట్లో గెలిచిన డబ్బుని గద్దలా వచ్చి తన్నుకుపోయేవాడి. ఆ క్షణంలో నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టాలనుకునేవాడిరా. కానీ అప్పుడు నాకు ఆ ఛాన్స్ దొరకలేదు. ఇన్నాళ్ళకి నాకు ఆ ఛాన్స్ దొరికింది. ఇప్పుడు నా ఈగో సాటిస్ఫై అయిందిరా. చావరా ఎదవా, చావరా. ఇదేంటి మోట్లో మూమెంట్ వచ్చింది? స్పృహ వచ్చేలా ఉంది. ఇవే జీవన తరంగాలు, ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఏ కీర్తి, ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపో. అది కాదమ్మమ్మా, ఆవిడ బిహేవియర్ మనల్ని హర్ట్ చేస్తుందని గుర్తు చేస్తున్నాను. ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? బహుత్ అచ్చా హై శాంతమ్మజీ. నువ్వేమో తప్పయింది అని కాళ్ళు పట్టుకోబోతావు, నీ మనవరాలు ఏమో నీది తప్పే లేదు, అంతా నేనే చేశాను అంది. మర్యాదని నిలబెట్టుకొని వార్నింగ్ ఇస్తోంది. చిన్న పిల్లమ్మా, దాని మాటలేం మనసులో పెట్టుకోకండి. మీ మర్యాదకి ఏ లోటు రానివ్వం. బోలమా. చెయ్యాల్సిందంతా ముందే చేసేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు తప్పు అయిపోయింది, నన్ను చెడ్డదాన్ని చేయడానికి నా కాళ్ళు పట్టుకుంటారా? కళ్యాణ్కి తెలియకుండా మీరింకా ఏమేమి దాచారో అన్నింటినీ బయటికి లాగుతా. దేఖ్తే రహో. జావ్. आप जाओ. ఆవిడకు కూడా నాలాగా ప్రెగ్నెంట్ ఉన్న కూతురుంటే తను పనిచేస్తే ఎలాంటి నొప్పొచ్చేదో, ఎంత బాధుండేదో తెలిసేది. ఒంటి మీదికి వయసొస్తే ఏం లాభం? మనసు కూడా పెద్దరికంగా ఉండాలి. ఛీ, ఏం మనిషో ఏంటో, పెళ్లి మూడు మొత్తం చెడగొడుతుంది. దీపా, టాబ్లెట్స్ తీసుకున్నావని అమ్మ చెప్పింది. ఇప్పుడు ఎలా ఉంది? నొప్పి తగ్గిందా? ఆ నొప్పి తగ్గింది, ఇంకో నొప్పి స్టార్ట్ అయింది. ఇక్కడికి నాన్న వచ్చి ఏదైనా గొడవ చేశాడా? మావయ్య రాలేదండి. కళ్యాణ్ గారిని పెంచి పెద్ద చేశానని గొప్పలు చెప్పుకుంటుంది కదా ఆ దేశముఖి గారు. ఆవిడ టూ మచ్ చేస్తుందండి. జీవితం చూసిందాన్ని నేను చెప్తున్నాను. వంగి పని చెయ్యి, అది నీకు నీ బిడ్డకి మంచిది. బుద్ధున్న వాళ్ళెవరైనా గర్భవతులతో ఇలాంటి పనులు చేయిస్తారా? ఇది జరిగింది. మీరే చెప్పండి, అదే తన కూతురైతే ఆ పని చేయించేదా? అలా చేయించడం కరెక్ట్ కాదు. పెద్దావిడ కదా, చాదస్తం కొద్దీ అలా చేయమని చెప్పుంటుందిలే. ఇవన్నీ తలుచుకొని నువ్వు బీపీ పెంచుకోవద్దు. నీ హెల్త్ అప్సెట్ అవుతుంది. ఏ పని చేయొద్దని రెస్ట్ తీసుకోమని అమ్మ చెప్పింది కదా, రిలాక్స్గా ఉండి రెస్ట్ తీసుకో. అత్తయ్య గారు రెస్ట్ తీసుకోమని చెప్పింది నా మీద ప్రేమతో కాదండి. దీపా, మా అమ్మనే కామెంట్ చేయాలని చూడకు. నిజం చెప్తున్నానండి. మీ ఇంటి వారసుడు నా కడుపులో ఉన్నాడని అంత ప్రేమ చూపిస్తుంది తప్ప నా మీద పర్సనల్గా తనకి ఎలాంటి ఎఫెక్షన్ లేదు. మనం ఈ ఇంటికి రాకుండా ఉండుంటే మనల్ని అసలు ఈ పెళ్లికి పిలిచేవారని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ అలా అనుకుంటే రాంగ్.
ఎలాగో మీ ఇంట్లో ఉంటున్నాం కదా, కళ్ళ ముందు ఉన్నా సరే పెళ్లికి పిలవకుండా ఉంటే బాగోదని, పెళ్లిలో మనం కనబడకపోతే పెళ్లికొచ్చిన నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటారన్న ఉద్దేశంతోనే పిలిచారు. నువ్వు ఓవర్గా థింక్ చేస్తున్నావు దీపా. అలా అయితే మనం మన ఇంటి గృహప్రవేశాన్ని కూడా పిలవలేదు. ఆ విషయంలో నేను ఇప్పటికి ఎంతో గిల్టీగా ఫీల్ అవుతున్నాను. కానీ పిన్ని వాళ్ళు అవేమీ మనసులో పెట్టుకోకుండా పెళ్లికి మనల్ని పిలిచారు. ఎంతో మర్యాదగా మనందరినీ చూసుకుంటున్నారు. అందుకు మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కానీ ఇలా నెగిటివ్గా మాట్లాడకూడదు దీపా. మర్యాదిస్తున్నారని మీరనుకుంటున్నారు గాని నాకైతే అలాంటి ఫీలింగే లేదు. దీపా, ఎందుకంత నెగిటివ్గా కామెంట్ చేస్తున్నావు? పెళ్లి జరుగుతున్నప్పుడు ఇలాంటి డిస్కస్ చేయడం ఇట్స్ నాట్ గుడ్. ఏంటండి నాట్ గుడ్? పెళ్లికి ఎక్కడో మన స్టేట్ అవతల ఉన్న కళ్యాణ్ అత్తయ్యని స్పెషల్ గా పిలిచారు గాని ఇక్కడే ఇదే స్టేట్ లో ఉన్న మా అమ్మగారిని పెళ్లికి పిలిచారా? ఇదే నా పద్ధతి? ఇంతేనా నా తరపున వాళ్ళకిచ్చే మర్యాద? చెప్పండి. అఫ్ కోర్స్ కాదు, కానీ మీ అమ్మగారిని పెళ్లికి పిలవకపోవడం మనకు మంచిదైంది దీపా. ఎందుకో తెలుసా, ఇందాక నువ్వు పనిచేస్తుంటే నొప్పి వచ్చి బాధపడ్డం చూసి మీ అమ్మగారు ఊరుకునేవారా చెప్పు? పెద్ద రచ్చ చేసి మరి నిన్ను తన వెంట తీసుకుని వెళ్ళేది. దాంతో పెళ్లి ఆగిపోయినా ఆగిపోవచ్చు. అదే జరిగితే అందరూ మననే కమెంట్ చేసేవాళ్ళు. అవునా కాదా? నువ్వే చెప్పు. నిజమేనండి, ఆ దేశముఖి గారి తప్పున్నా మనల్ని నానా మాటలంటారు. అది మనకి మంచిది కాదు. అసలే మన పరిస్థితి బాగోలేదు. పెళ్లికి వచ్చామా వెళ్ళామా అన్నట్టు ఉంటేనే మనకి మంచిదండి. రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి. అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి. తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ. ఇంకా మంగళ స్నానాలు చేసే కార్యక్రమం ఉంది. ఆ తర్వాత గౌరీ పూజ చేయాలి. నేను వెళ్ళి స్నానానికి పసుపు నీళ్ళు రెడీ చేస్తాను. రమ్య, ఏంటలా డల్గా ఉన్నావు? తాతయ్య గుర్తొచ్చాడా? లేదా ఆంటీ, ఇందాక మీరు నా వల్లే మాటలు పడాల్సి వచ్చింది. అది తలుచుకుంటే గిల్టీగా ఉంది. సారీ ఆంటీ. జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు. నువ్వేం ఫీల్ అవ్వకు. పిన్నిగారు నిన్ను హర్ట్ చేసేలా మాట్లాడినందుకు నేనే నీకు సారీ చెప్తున్నాను. తన మాటలేవి మనసులో పెట్టుకోకు. అవును రమ్య, ఈ ఇంట్లో నీకున్న స్థానం ఎలాంటిదో మా అత్తయ్యకి తెలీదు. అందుకే అలా అనుంటుంది. సారీ రమ్య, డోంట్ మైండ్. ఏంటి, నన్ను పిలవకుండా నలుగు పెట్టే ప్రోగ్రాం స్టార్ట్ చేసేశారా? అత్తయ్య ఆగయ్య. దేవికకి మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయింది. మా అత్తయ్య టైమింగే టైమింగ్. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. సర్లే, ఏదో ఒకటి తొందరగా చెయ్యండి.
రెండో పెళ్లికి కారులో ఊరేగింపుగా వెళ్ళటం ఏమైనా బాగుంటుందా చెప్పు? చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఎవరూ ఏమీ అనుకోరులే. ఆచారం ప్రకారం చేస్తున్నావు, ఇందులో దాయడానికి ఏముంది? ఈ మాత్రం కూడా చెయ్యకపోతే ఆవిడ పెళ్లి ఆపినా ఆపేస్తుంది. ఇలాంటి విషయాల్లో కొంచెం తగ్గడంలో తప్పేమీ లేదు. నా అబ్జెక్షన్ పెళ్లి ఇక్కడ జరగాల, మా ఇంట్లో జరగాల అన్న దాని గురించి కాదండి. జరిగిన అపశకునాల వల్ల నీకేమైనా జరుగుతుందేమో అని నా భయం. అందుకే పెళ్లి మా ఇంట్లో జరిగితే మీకు దూరంగా ఉండాల్సి వస్తుంది కదా అని ఆలోచిస్తున్నాను. డోంట్ వరీ దేవిక, మనం ఎలాంటి విఘ్నాలు రాకుండా ఉండాలని వినాయక స్వామి పూజ చేశాం కదా. నువ్వు భయపడినట్టుగా ఏమీ జరగవు. నువ్వు ధైర్యంగా ఉండు. మా అత్తయ్య చెప్పినట్టు మీ ఇంట్లో పెళ్లి జరగనివ్వు. నువ్వు అక్కడికి వెళ్ళి గౌరీ పూజ చెయ్యి. నేను మీ ఇంటికి కారులో ఊరేగింపుగా వస్తాను. కాదని చెప్పుకో ప్లీజ్, సరేనా? సరేనండి. వదిన గారు, దేవికని రెడీ చేసి మీ ఇంటికి తీసుకువెళ్ళే ఏర్పాట్లు చేయండి. అలాగే కళ్యాణ్. అమ్మా, నువ్వు రమ్య ఇక్కడే ఉండి ఆయనతో పాటు కలిసి రండి. పదండి. సరే సరే, లేట్ అవుతుంది. మంగళ స్నానాలకి పదండి. దేవిక అధికారంలో ఉండి కూడా తన భర్తకొచ్చిన దోషాలు పోవాలంటే రెండో పెళ్లి చేసుకోవాలనే మూఢనమ్మకాలను నమ్మి మళ్లీ పెళ్లి చేసుకుంటుందని అస్సలు అనుకోలేదు. తనకి భర్తంటే మరీ ఇంత పిచ్చి ప్రేమ ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. నమస్కారం నీలకంఠంజీ. నమస్కారాలు పెట్టే నీ సంస్కారం తర్వాత నేను చెప్పిన పని ఏమైంది? మీరు చెప్పడము నేను చేయకపోవడము ఉంటుందా సార్? కూర్చో కూర్చో. ఇదిగోండి సార్, మీరే చూడండి. ఇదిగోండి. సార్, నాది ఒక డౌట్ ఉంది, అడగమంటారా? అడుగు సేటు. నెక్లెస్ ఆర్డర్ చేసి తెప్పించారు, కానీ ఇంట్లో చూస్తుంటే ఏ శుభకార్యం జరుగుతున్నట్టుగా కనిపించట్లేదు. ఇదిగో సేటు, నేను అడిగింది తెచ్చిచ్చావా, పేమెంట్ తీసుకుని వెళ్ళిపోయావా అన్నట్టుండాలి. కానీ ఇలా అనవసరమైన ప్రశ్నలు వేస్తే నెక్లెస్ తెచ్చిన నీకు నెక్కు లేకుండా పోతుంది. తప్పైపోయింది సార్, ఏదో ఆత్రం ఆపుకోలేక అడిగాను. అన్నట్టు ఆ పేమెంట్ ఇస్తే వెళ్ళిపోతాను సార్. భయపడుకో, ఇది ఇంట్లో ఫంక్షన్ కోసం తెప్పించిన నెక్లెస్ కాదు, కొట్టేయడానికి తెప్పించాను. సార్, నాతో జోకులేస్తారేంటి సార్? మీకు కొట్టేసే అవసరం ఎందుకు వస్తుంది చెప్పండి? నిజమే, జోక్ చేశాను. నాకు బాగా కావలసిన వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వాలని ఈ నెక్లెస్ తెప్పించాను. మా మేనేజర్ వచ్చి మీకు డబ్బిస్తాడు. ఇక మీరు బయలుదేరండి. సరే సార్, నేను వెళ్ళొస్తాను సార్. నమస్కారం సార్. నాకు తెలియకుండా ఇక్కడ డబ్బు పెట్టారు కదా సార్? నీకు తెలుసు కదా జోజో, నేను కుడి చేత్తో చేసిన పని ఎడమ చేతికి కూడా తెలియకుండా జాగ్రత్త పడతానని. కరెక్టే సార్, నేనే ఆత్రం ఆపుకోలేక అడుగుతున్నాను. అవును గాని ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఈ డబ్బు బయట నుంచి రాలేదు. రాత్రంతా కష్టపడి నేనే ప్రింట్ చేశాను.
ఈ రోజు మీరు భలే జోకులు వేస్తున్నారు సార్, నవ్వలేక చచ్చిపోతున్నారు సార్. నిజం చెప్తే ఎవ్వరు నమ్మరు. వెళ్ళి నా కోసం ఒక క్వార్టర్ బాటిల్ తీసుకునిరా. సార్ నిజమే సార్, ఇది దొంగ నోటు సార్. ఇది గాని వైన్ షాప్లో ఇచ్చానంటే అక్కడ నన్ను వాయించేస్తారు సార్. మీరు అసలు నిజంగానే ఈ నోట్ ప్రింట్ చేశారా? అయినా ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది సార్? సార్ మీ తెలివితేటలకు హ్యాట్స్ ఆఫ్ సార్. మళ్ళీ మీలాంటి వాళ్ళు ఈ భూమి మీద పుట్టడం ఇంపాసిబుల్ సార్. మీకున్న తెలివితేటలు చూస్తుంటే నా భూతో నా భవిష్యత్ అనిపిస్తుంది సార్. జోజో ఏంట్రా కళ్యాణ్, ఏజ్ అయ్యే కొద్దీ నీ గ్లామర్ పెరుగుతుందేంటి? రోజు రోజుకి మరీ హ్యాండ్సమ్గా కనిపిస్తున్నావు. బాబు కళ్యాణ్, తిలకం పెట్టాలి. అత్తయ్య, ఆడవాళ్ళకి కదా తిలకం పెడతారు, మరి నాకు పెడతారేంటి? పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి కొడుకు కూడా నుదుటున్న బొట్టు పెట్టాలన్నది ఆచారం బాబు. ఓ సరే, అయితే పెట్టండి. ఆగండి. ఇవే జీవన తరంగాలు, ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అలాగేనమ్మా, నువ్వే చూస్తావుగా. చిటికలో వెళ్ళి కళ్యాణి తీసుకొని వస్తాను. బావగారు, దేశముఖి పిన్నితో జాగ్రత్త. అంతకన్నా ముఖ్యంగా కళ్యాణ్ని క్షేమంగా తీసుకురండి. ఆయన మీదే నా పంచప్రాణాలున్నాయి. నాకు తెలుసమ్మా, నువ్వేం కంగారు పడకు, జాగ్రత్తగా తీసుకొస్తాను, సరేనా? వర్జీ వచ్చేస్తుంది, పూజ దగ్గరకు వెళ్దాం పదండి. పద. వీళ్ళకి టైం సెన్స్ అంటూ బొత్తిగా లేదు. ఎప్పుడో పంపవలసిన కారు ఇంకా పంపించలేదు. ఛీ! బేటా, ఒక్క నిమిషం, నేను మళ్ళీ కాల్ చేస్తాను. మోసి, ఇంతకు ముందే అడగాలని భూల్గై బేటా. ఇదే డ్రెస్తో నువ్వు షాదీకి వస్తావా? మోసి, దీన్ని డ్రెస్ అంటారా బేటా? చండాలంగా ఉంది. ఈ డ్రెస్లో పెళ్లికి వెళ్ళడానికి నేను అస్సలు ఒప్పుకోను. మోసి, డ్రెస్ బాగానే ఉంది కదా. డ్రెస్సు బాగుండడం కాదు కళ్యాణ్, మనం వేసుకున్న డ్రెస్సు మన సాంప్రదాయం ప్రకారం ఉందా లేదా అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. మన సాంప్రదాయం ప్రకారం లేనిది ఏదైనా సరే నా దృష్టిలో విలువ లేనిది. ఇప్పుడు నువ్వు వేసుకున్న ఈ డ్రెస్సు కూడా అదే. నాతో చెప్పించుకునే స్థాయికి నువ్వు దిగజారిపోతావు అని నేను అనుకోలేదు కళ్యాణ్. నువ్వు పుట్టింది ఇక్కడే కావచ్చు,
కానీ పెరిగి పెద్ద అయింది మాత్రం నార్త్ ఇండియాలో. ఈ పద్ధతులు అలవాట్లు కూడా అవే ఉండాలి తప్ప ఇక్కడవి కాదు. నీ భార్యకి అడుగులు మడుగులు బొత్తి తను తానా అంటే నువ్వు తందానా అంటున్నావు. అందుకే నీ సాంప్రదాయాన్ని పక్కన పెట్టి బాళ్ల పద్ధతుల్ని నీ నెత్తి మీద రుద్దుతున్నారు. అదేం లేదు మోసి, నేను కంఫర్టబుల్గానే ఉన్నాను. దేవిక వాళ్ళు కూడా నా ఇష్టానికి రెస్పెక్ట్ ఇస్తారు. బోలా మత్. మన కల్చర్ మీద నీకు ఏ మాత్రం రెస్పెక్ట్ లేకుండా పోయింది కళ్యాణ్. అందుకే పొద్దున్నే లేవగానే ముద్దపప్పన్నం, ఇడ్లీ, దోశ, సాంబార్కి అలవాటు పడిపోయినావు. కనీసం వేసుకునే బట్టలు అయినా మన కల్చర్ని పాటించు. షేర్వాణి వేసుకో, తలపాగా పెట్టుకో. అదే మన పద్ధతి. ఆల్రెడీ నీ కోసం నేనన్నీ రెడీ చేసి తెచ్చాను, ఉండు. బేటా జల్దీ వేసుకునిరా. జావ్. అత్తయ్య, 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 నేను రెడీ. అత్తయ్య రెడీ. ఆహాహా, ఇప్పుడు మహారాజులా ఉన్నావు. ఈ తాళిబొట్టు మీ అమ్మ పోతూ పోతూ నా చేతిలో పెట్టింది. కాబోయే కోడలికి గుర్తుగా ఇమ్మని పదే పదే చెప్పి వెళ్ళింది. దేవికా మెడలో నువ్వు ఈ తాళిబొట్టునే కట్టాలి. అప్పుడే నీకు అడ్డు వచ్చిన అపశకునాలన్నీ తొలగిపోయి పిల్లా పాపలతో సంతోషంగా ఉంటావు. తను చెప్పినట్టు జరిగింది అని పైనున్న మీ అమ్మ కూడా సంతోషిస్తుంది. నా బాధ్యత కూడా తీరిపోతుంది కళ్యాణ్. जीते रहो बेटा, जीते रहो. రాజశేఖర్, నిన్ను వదలనరా. కీర్తి నన్ను కొట్టి నా ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేసింది. ఇప్పుడు వాళ్ళబ్బ నన్ను దొంగ దెబ్బ తీసి ఈ చెత్త కుప్పలో తెచ్చి పడేశాడు.
రాజశేఖర్, నాకు ఈ గతి పట్టించిన నిన్ను నీ కూతుర్ని వదిలిపెట్టను. నాతో పెట్టుకున్నందుకు మీ జీవితాల్ని కుక్కలు చెంపిన బిస్తరయ్యేలా చేస్తాను. దెబ్బకు దెబ్బ కొట్టకపోతే నా పేరు ఆదర్శే కాదురా. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అమ్మో, యాక్సిడెంట్ చేశాను. వాడు చచ్చాడో బతికాడు. దిగివాడి కండిషన్స్ వద్దాం. దిగితే యాక్సిడెంట్ చేసినందుకు పట్టుకొని చంపేస్తారు. ఇప్పుడు ఎలారా దేవుడా? కీర్తి, మీ నాన్న యాక్సిడెంట్ చేసి బాగా ఇరుక్కున్నాడు. నీ మీద మీ అయ్య మీద రివెంజ్ తీర్చుకోవడానికి నాకింతకన్నా ఖతర్నాక్ ఛాన్స్ రాదు. అమ్మయ్యా, వాడెక్కడో మిస్ అయ్యాడు. లేదంటే నేను యాక్సిడెంట్ చేశానని అందరికీ తెలిసేలా చేసేవాడు. యాక్సిడెంట్ చేసి అలాగే వెళ్ళిపోతే కేసు పెద్దదైపోతుంది. కనీసం హాస్పిటల్కి తీసుకెళ్లి అడ్మిట్ చేయటం ధర్మం. వద్దు, దారి మధ్యలో చచ్చిపోతే నేను జైలుకి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ దేవికి పెళ్లి ఆగిపోతుంది. అలా జరగటానికి వీల్లేదు. ఇక నేను చేజింగ్ చేయటం ఉండదు రాజశేఖర్. నిన్ను నీ కూతుర్ని నా కాళ్ళ దగ్గరికి రప్పించే ఆయుధం ఇప్పుడు నా దగ్గరుంది. రాజశేఖర్, నీ కూతురు నన్ను చంపదెబ్బ కొట్టి వైరల్ చేసింది. ఇప్పుడు నువ్వు చేసిన యాక్సిడెంట్ని వైరల్ చేసి నీ పరువు మీద చావు దెబ్బ కొడతాను. కీర్తి, పూజ దగ్గర ఉండమంటే మాటిమాటికి గుమ్మం దగ్గర వచ్చి నిలబడుతున్నావేంటి? ఏమైంది? ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? ఏం లేదమ్మా, పెళ్ళికి ఫ్రెండ్స్ని పిలిచాను కదా, లొకేషన్ షేర్ చేసినా సరే ఇక్కడికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. అందుకే నేనే వెళ్ళి తీసుకొస్తాను. సరే, వెళ్ళు. క్షీరోదైవప్రదేశే శుచిమణివిలసత్సైకతే మౌక్తికానాం మాలాకృత్తాసనస్తః స్ఫటికమణిభైర్మౌక్తికైర్మండితాంగ శుభ్రైరభ్రైరభ్రైరుపరివిరచితైర్ముక్తపీయూషవర్షైః ఆనందీనః పునీయాత్ హరినల్లగా. పాదో యస్య నాభిః విజదాసురుణ్లశ్చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యోర్ముఖమవిధానో యస్య వాస్తే మధ్యే. కళ్యాణ్, బాగా వచ్చారా? మీరు తొందరగా నా దగ్గరకు వచ్చేసేయండి. మీకోసమే వెయిట్ చేస్తున్నా. మీ బావ కోసమే ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం దేవిక. తనింకా రాలేదు. కార్ ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, నేను మెకానిక్ని అరేంజ్ చేస్తాను. ఓ గాడ్, బావ ఇంకా అక్కడికి వెళ్ళలేదా? ఆల్రెడీ బావను పంపించి గంట సేపు అయింది కళ్యాణ్. ఎంతసేపైనా అక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్ళుంటారో? పోయి మీ బావగారికి ఎందుకు పనప్ప చెప్పావు దేవిక? ఆయన ఎలాంటి మనిషో నీకు బాగా తెలుసు కదా. అనవసరంగా లేనిపోని టెన్షన్ తెచ్చిపెట్టావు. అసలే మీ బావకి నేనంటే నచ్చినట్టు బిహేవ్ చేస్తాడు. అలాంటి మనిషికి ఇంత ఇంపార్టెంట్ వర్క్ ఎందుకు చెప్పావు?
ఇక్కడ మా అత్తయ్య ఫైర్ అవుతుంది. తనకి నచ్చ చెప్పడం మా వల్ల కావట్లేదు తెలుసా? ఇలా అవుతుందని అనుకోలేదండి. నాకు కూడా తను ఎక్కడికి వెళ్ళాడని టెన్షన్గా ఉంది. సరే సరే, డోంట్ వరీ, నువ్వేం టెన్షన్ పడకు. మేబీ ట్రాఫిక్ వల్ల లేట్ అయి ఉంటుందేమో. ఇట్స్ ఓకేలే, నేను వెయిట్ చేస్తాను. ध्यायेत् पद्मासनस्थां विकसवदनां पद्मपत्रायदाक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसत्यमपद्मां वराङ्गीं దేవిక, ఏమైంది? బావ ఇంకా ఇంటికి వెళ్ళలేదంటక్క. ఎక్కడున్నారో కనుక్కో. ఏంటి ఇంకా వెళ్ళలేదా? ఈ మనిషి ఎక్కడున్నాడో ఏంటో, ఒక్క పని కూడా సరిగ్గా చేయడం చేత కాదు. మహేష్. అమ్మా, క్యాటరింగ్ వాళ్ళు ఆన్ ద వే. ఇంకో అరగంటలో ఇక్కడికి వచ్చేస్తారు. మహేష్, మీ నాన్న కళ్యాణ్ వాళ్ళని తీసుకొస్తానని కార్ తీసుకొని వెళ్ళారు. అక్కడికి ఇంకా వెళ్ళలేదంట. ఆయన ఎక్కడున్నారో కనుక్కో. ఆ మనిషిని ఎందుకు పంపించారు? బయటికి వెళ్తే చాలు ఏదో ఒక పెంట చేస్తాడు. చెప్పింది చెయ్యరా, వెళ్ళి కనుక్కో. అలాగేనమ్మా. ఓం తచ్చంయోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నో అస్తు ద్విపదేశం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశీర్షా పురుషः సహస్రాక్ష సహస్రపాః ప్రిత్సభూరిస్తోత్వాచ్యధిష్ఠితశాంకులం పురుష ఏ వేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతా ఆకృతం తస్యేశానా యదన్యేనాధిరోహతి. అమ్మా, పూజకి అక్షంతలు రెడీ చేయాలి. సరే పంతులు గారు, తీసుకొస్తున్నా. నాన్న సైడ్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. నాన్నకేమైందో ఏంటో. ఏతావానస్య మహిమా తోజ్యాయాశ్చ పురుషः పాదో ఓస్య విశ్వాభూతాని పాదస్యామృతందివి. హరి ఓం. ఓం క్షీరోదన్ శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తా సనస్తః స్ఫటికమణి భైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరద. ఏంటమ్మా, కాల్ చేయాలా ఏమైనా? ఆహా లేదు, నీ ఫోన్కేదో మెసేజ్ వస్తే అదేంటో చూద్దామని ట్రై చేస్తున్నాను. కానీ నువ్వు లాక్ మర్చినట్టున్నావు, ఓపెన్ అవ్వలేదు. తీసుకో, నువ్వే చూడు. అన్నట్టు నీ ఫ్రెండ్స్ వచ్చారా? వస్తున్నారమ్మా. సరే. మీ నాన్న ఇంకా ఇంటికి వెళ్ళలేదంట. ఎక్కడున్నారు ఏంటో? వెళ్తూ ఉంటారులేమ్మా, నేను కనుక్కుంటానులే. ఈ ఇడియట్ నుంచి వీడియో మెసేజ్ వచ్చిందేంటి? దేని గురించి పంపించుంటాడు?